అప్పు మంగళవారం నాడు ఇవ్వాలి, తీసుకునేది మాత్రం బుధవారం తీసుకోవాలి. శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎందుకంటే లక్ష్మీదేవి పోతే మళ్ళీ రాదు. కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వచ్చు, బుధవారం అప్పు తీసుకోవచ్చు. చాలామంది దీపారాధనలో ఎన్ని ఒత్తులు అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక దీపం వెలిగించాలంటే దీపం ఒకటే ఉంటుంది, కానీ దాంట్లో 2 ఒత్తులు మన కళ్ళు 2 ఉంటాయి కాబట్టి దాంట్లో 2 ఒత్తులు వేసి దీపాన్ని మనం వెలిగించాలి. అది చాలా శుభప్రదమైనది. చాలామంది అప్పులతో బాగా దుఃఖాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు ప్రధానంగా సంకష్ట వ్రతం అనే వ్రతం చేస్తే రుణ బాధలు పోతాయి. అదేవిధంగా అంగారకుడికి పూజ చేసుకుంటే కూడా రుణ బాధలు పోతాయి. అంటే కుజగ్రహానికి పూజ చేసుకుంటే, గణపతికి అర్చన చేసుకుంటే రుణ బాధలు పోతాయి. నరదృష్టి తాకినప్పుడు ప్రధానంగా చాలామంది నరదృష్టి తాకినప్పుడు అడుగుతూ ఉంటారు, అయ్యో మాకు నరదృష్టి తాకినట్టుంది ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. నరదృష్టి తాకినప్పుడు మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక ఎండిమిరపకాయ, ఒక ఉప్పు, 4 మిరియాలు తీసుకొని దిష్టి తీసి పడేసేయాలి. కాలికి నల్లటి దారం ధరించాలి. మెడలో నల్లటి దారం కానీ ఎర్రటి దారం కానీ ధరిస్తే నరదృష్టి కొంత ఉపశమనం జరుగుతుంది. మన ఇంటి ముందు దిష్టి గణపతి బొమ్మను ఒకటి పెట్టుకుంటే చాలా శుభాన్ని కలిగజేస్తుంది. చాలామందికి ఆరోగ్యం బాగాలేనప్పుడు భగవన్ స్మరణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అందులో శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 సంకీర్తన చేస్తే రోగాలన్నీ పటాపంచలు అవుతాయి. అట్లానే దుర్గాదేవికి పూజ చేస్తే కూడా రోగం అనేది పోతుంది. అమ్మవారిని తలుచుకుంటే చాలు, అన్ని కష్టాలన్నీ పోతాయి. ప్రతినిత్యం ఇంట్లో నైవేద్యం ఏది పెట్టాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రతిరోజు మనకి దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఇంత బెల్లం ముక్కైనా పెట్టచ్చు, పంచదార అయినా పెట్టచ్చు, పాలైనా పెట్టచ్చు. మన ఇంట్లో చేసుకునే అన్న పదార్థానైనా మనం నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా ఈశ్వరుడికి పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి పాయసం పెట్టడం చాలా విశేషం. దుర్గాదేవికి కూడా పాయసం విశేషం. అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి వడలంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి చక్కెర పొంగలి, లడ్డు మొదలగు పదార్థాలను మనం నైవేద్యంగా పెట్టవచ్చు. అంటే ఆయా దేవతలను బట్టి మన ఇష్టాపూర్తి ఏదైనా ఫలాన్ని మనం నైవేద్యంగా నివేదన చేయవచ్చు. విద్యార్థులకి ప్రధానంగా విద్య అభ్యాసం అవ్వాలంటే సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలి, గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి. ఓం గం గణపతయే నమః, ఓం మహాసరస్వత్యే నమః అని వాళ్ళు కనుక ఒక రోజు ఒక 11 సార్లు కానీ 21 సార్లు జపం చేసుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుంది. శారదాం భోజే వదనాం భజే సర్వతస్మాకం సన్నిధిం కురు. ముక్తా విద్రుమహే మణీల ధవలత్యాయైర్ ముఖై స్త్రియక్షణే యుక్తామిందు నిబద్ధరత్నముడాం తత్వార్థవర్ణాతుకాం గాయత్రీం వరదాభయాంకుశసాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయువలైర్హస్తైర్వహంతిం భజే. సరస్వతి కటాక్షము, గాయత్రీదేవి కటాక్షం ఉంటే అన్ని శుభాలు కలుగుతాయి. వీళ్ళకి ప్రధానంగా సరస్వత్యే నమః, గణపతయే నమః అనే నామమంత్రాన్ని జపం చేసుకుంటే శుభం కలుగుతుంది, విద్య లభిస్తుంది వాళ్ళకి. శని భగవానుడు ప్రధానంగా నల్లటి వర్ణంలో ఉంటారు అంటారు. ఆయన ఎక్కడ తిరుగుతాడు, ఎక్కడ ఉంటాడు. ఆయన మత్తు పానీయాలున్న ప్రదేశాల్లో ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాడు. వేశ్య గృహాలందు సంచారం చేస్తూ ఉంటాడు. ఎవరైతే శుభ్రంగా ఉండరో ఆ ప్రదేశాలు ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఎవరైతే శుచిగా లేని చోట ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉండి ఆయన వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. ఏవైతే ఆయనకి సేవ చేయరో ఆ సేవ చేయని వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎవరైతే శని భగవానికి సేవ చేస్తారో ఆయన ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగే విధంగా ఆయన శని భగవాన్ని చేస్తూ ఉంటాడు. శని చాలా మంచివాడు. అందరూ శనిని నిందిస్తూ ఉంటారు, కానీ ఆయనకి సేవ చేసుకుంటే ఆయనంత మంచి గ్రహాలు ఇంకో గ్రహాలు ఏవి లేవు. ప్రధానంగా ఎవరైనా సరే శనికి దూరంగా ఉండకండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన సేవ చేయండి. ఆయన స్మరణ చేస్తే మనకి ఖచ్చితంగా ఆయన మంచి చేస్తాడు. శని భగవానికి తైలాభిషేకం చేయించండి, ఆయనకి నూనె పోయండి, నువ్వులు వేయండి, ప్రదక్షిణాలు చేయండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీకు ఉద్యోగంలో ఆటంకాలు లేకుండా చేస్తాడు. ఆయన కర్మకారకుడు, జీవకారకుడు, 2 విధాలైన స్థితిగతి కలిగిన వాడు ఆయన. కర్మ అంటే చేసే పని ఏదైతుందో దానికి ప్రధానంగా కారకుడు ఎవరంటే శని భగవానుడు. వృత్తికారకుడు, విద్యాకారకుడు గురువు. వీళ్ళిద్దరు కలిస్తేనే జీవిత గమ్యం ముందుకు వెళ్తుంది.
గురువు అనుకూలంగా ఉంటే విద్య లభిస్తుంది, ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటాయి. అదే శని అనుకూలంగా ఉంటే కనుక ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు శని భగవాడు. అంబానంటి వాడే కింద స్థానం నుంచి పై స్థానానికి వెళ్ళాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తుడు ఆయన సేవ చేయండి, జనాలకు సేవ చేయండి, మీకు మంచి కలుగుతుంది. శని భగవాన్ జనాలకు సేవ చేసినా సరే, ఎవరికైనా రోగాలు వచ్చినా వాళ్ళకి సేవ చేసినా కూడా ఆయన ఖచ్చితంగా వాళ్ళకి మంచి కలుగు చేస్తాడు శని భగవానుడు. ప్రధానంగా గ్రహాలలో రాహుకేతువులు విస్ఫోట కారకులు అంటూ ఉంటారు. రాహువు కొట్లాట కారకుడు, తర్వాత బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రధానంగా రాహు కారకుడు అవుతూ ఉంటాడు. ఏదైనా యుద్ధం సంభవించాలంటే రాహు వల్లనే సంభవిస్తూ ఉంటాయి. ఆ గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి, స్థితిగతిని బట్టి యుద్ధాలు ప్రారంభం అవుతుంటాయి, కొట్లాటలు అవుతుంటాయి, త్వరగా మాసిపోవు రాహు వల్ల. కేతువు క్యాన్సర్ కారకుడు. క్యాన్సర్ అంటే అన్ఎక్స్పెక్ట్గా సంభవించే రోగము, దాని కారకు కేతువు. కేతువు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తే మంచిది. కేతు అనుకూలంగా ఉంటే గణపతికి అర్చన చేయాలి, గణపతికి పూజ చేస్తూ ఉండాలి. కేతువు జ్ఞానకారకుడు కూడా, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. జ్ఞానం ఉంటే అన్నీ ఉన్నట్టే. మోక్షకారకుడు కూడా అన్నీ అంటారు కేతువుని. కేతువు ఇంత జపం చేసుకొని దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది కేతు గ్రహానికి. ఎప్పుడైనా సరే చిన్న చిన్న గ్రహాలు వేరే ఉంటాయి, పెద్ద పెద్ద గ్రహాలు వేరే ఉంటాయి. ఒక జీవికి ప్రధానంగా చంద్రుడు, రవి వాళ్ళే ప్రధానం. వాళ్ళు ఉంటేనే మనం మనుగడ ముందుకు సాగుతూ ఉంది. సూర్యుడు లేకపోతే మనకి జీవన భుక్తి కలగదు, చంద్రుడు లేకపోతే మనకు ప్రశాంతత ఉండదు మైండ్. కాబట్టి వాళ్ళ యొక్క జీవన గమ్యంతో మనం కూడా బతుకుతున్నాం. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.